అండి. నేను మీ డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్స్, హైదరాబాద్. భవానీ గారు అని ఒక పేషెంట్ మనకి డీవీటీ ప్రాబ్లంతో, అంటే ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే సివియర్గా కాలు వాసిపోవటము, నడవలేని స్థితిలో, ఆ క్లాట్స్ కొంతమందిలో పైకి వెళ్ళిపోయి లంగ్స్ బ్లాక్ అయ్యే స్థితిలో డీవీటీ ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చారు చిరంజీవి హాస్పిటల్కి. సో ఆవిడకి ఎర్లీగానే డయాగ్నోస్ చేసి అడ్వాన్స్డ్ టెక్నిక్తో ఒక చిన్న సూదుతోనే ట్రీట్మెంట్, ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్ విత్ వెయిన్ ప్లాస్టీ అంటాము. ఎందుకంటే ఆవిడకి క్లాట్స్ కూడా చాలా డిలే అయిపోయి హార్డ్ క్లాట్ కింద తయారైంది. ఆ క్లాట్ను కూడా మనము బెలూన్స్తో బ్రేక్ చేసి చక్కగా సర్క్యులేషన్ అందేటట్టు చేశాము. మరియు క్లాట్స్ హార్ట్లోకి లంగ్స్లోకి జారకుండా ఫిల్టర్ కూడా ప్లేస్ చేసాము, ఐవీసీ ఫిల్టర్ అనేది కూడా వేసాము. సో ఇలాంటి క్లిష్టమైన కేసెస్ కూడా మన చిరంజీవి హాస్పిటల్ అడ్వాన్స్డ్ ప్రక్రియలతో ఎలా కోలుకుంటున్నారో వాళ్ళ మాటలోనే విన్నాము. 2 months బేబీ ఉండే నాకు. తర్వాత కొంచెం లెగ్ పెయిన్ ఉండే. డాక్టర్ సార్ దగ్గరికి వస్తే చూసి చెకప్ చేసి కొంచెం బెడ్ క్లాట్ అయిందని చెప్పి చెకప్ చేశారు. బాగా ఉండే క్లాటింగ్, సార్ ఈజీగా రికవరీ చేశారు. స్టార్టింగ్ నాకు చాలా ఫీవర్, భయంగా ఉండేది. సార్ ట్రీట్మెంట్ చేసి ఈజీగా సర్జరీ చేసి భయం లేకుండా తొందరగా క్లియర్ చేసిండు. భయం ఇప్పుడు లేదు, ఈజీగా నడుస్తున్నా. నడిచి చూపిస్తారా? స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకున్నారు. స్టాఫ్ కూడా మీకు అందరూ మంచిగా చాలా బాగా చూసుకున్నారు. యాక్చువల్లీ 2 months బ్యాక్ మనకు డెలివరీ అయింది. పోస్ట్ డెలివరీ 15 days తనకు లెగ్ స్వెల్లింగ్ స్టార్ట్ అవ్వడం అయింది. సో ఇనిషియల్గా మేము వేరే హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ ఏంటంటే జనరల్ ట్రీట్మెంట్ చూపెడితే తను ఏం చేశారంటే 5 days తన పోస్ట్ డెలివరీ అనస్థీషియా వల్ల కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్ని. సో అప్పుడు తను ఒక 5 days మెడిసిన్స్ ఇచ్చి ఫాలోఅప్ చెప్పారు. సో 5 days తర్వాత కూడా అది తగ్గకపోవడంతో మేము మళ్ళీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగాము. అడిగితే తను మళ్ళీ జనరల్ ఫిజిషియన్ రిఫర్ చేశారు. ఆ తర్వాత స్కానింగ్లో నాకు తెలిసింది ఏంటంటే ఆమెకి క్లాట్స్ వచ్చాయని చెప్పారు, డీవీటీ అవుతుంది అని చెప్పారు. సో అక్కడ జనరల్ ఫిజిషియన్ ఏం చేసినట్టు తను ఇమీడియట్లీ వేరే యశోద హాస్పిటల్కి రిఫర్ చేశారు. సో అక్కడ వెళ్ళి కలిసాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ అంతా ఒక సమ్ ఆఫ్ హై అమౌంట్ చెప్పారు. సో యాజ్ ఏ మిడిల్ క్లాస్ మేము అంతా అఫోర్డ్ చేయలేకపోయాము. సో టుడే సార్ అడిగాము, అక్కడ కనుక్కుని ఒక 4 days మెడిసిన్స్, హెపారిన్ ఇంజెక్షన్స్ హోమ్లో తీసుకుంటామని చేస్తే వాళ్ళు 4 daysకి మెడిసిన్స్ రాశారు. తర్వాత ఇంటికి వచ్చాక ఇంటికి రాగానే 1 day తర్వాత మళ్ళీ అది లెగ్ స్వెల్లింగ్ ఎక్కువ అవడం జరిగింది. సో అప్పుడు ఏమైందంటే ఇమీడియట్గా తెలిసిన వాళ్ళు ఉంటే వేరే హాస్పిటల్ వచ్చాము, జనరల్ ఫిజిషియన్ దగ్గర. అతను 4 days ట్రీట్మెంట్ ఇచ్చారు. హెపారైన్, ఎసిటోన్ మెడిసిన్స్ అవి ఇచ్చి 4 days ట్రై చేశారు. కానీ 4 days కూడా అది క్లాటింగ్ అనేది తగ్గకపోవడం, ఇంకా విపరీతమైన ఫీవర్ రావడం, సో చలి జ్వరం ఇలా రావడం వల్ల అక్కడ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయలేకపోయారు. సో ఆ తర్వాత ఏం చేయాలని అప్పటికి పేషెంట్కి చాలా సివియర్గా చలి జ్వరం రావడం, సో ఏం చేయాలో అర్థం కాక నేను గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. వాస్కులర్ సర్జన్ ఎవరున్నారు బెస్ట్ సర్జన్ అని సెర్చ్ చేస్తే, సో సార్ ఇంటర్వ్యూ చూశాను. అలా సెర్చ్ చేస్తే చిరంజీవి హాస్పిటల్ వచ్చింది. ఇమీడియట్గా దాని బేస్ మీద నేను వెళ్ళలేదు, బట్ ఆ సార్ వీడియోస్ చూశాను యూట్యూబ్లో. సో అది నాకు నచ్చింది. సో ఇమీడియట్గా హాస్పిటల్ కాల్ చేసి అక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్నీ పంపాను. పంపిన తర్వాత మేడం వాళ్ళన్నీ చెక్ చేసి అన్నిటి ఎలా ప్రొసీజర్ ఉంటుంది చెప్పగానే నేను ఇక్కడికి ఇమీడియట్గా వచ్చాను. ఓకే, మీరు ఈ పేషెంట్ తీసుకున్నారంటే మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్తే ఇమీడియట్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కొన్ని మేజర్ ప్రొఫైల్స్ అన్నీ ఏవైతే టెస్ట్ చేయాల్సి ఉందో అవన్నీ చేసి
ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. సార్ రాగానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ ద ప్రొసీజర్, యాక్చువల్లీ ఇది డివిటీ ఎలా వస్తుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వే ఆఫ్ ప్రొసీజర్ కూడా ఎలా ఉంటుంది అనేది చెప్పారు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడంతో అక్కడ ఉన్న అప్పటికే తను ఫీవర్ తోటి చాలా బాధపడుతుంది. సో ఏమైందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ వల్ల ఆమెకు కంట్రోల్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే అన్ని మేజర్ ప్రొఫైల్ అయిన తర్వాత ఇమీడియట్గా సార్ సర్జరీ వే ఆఫ్ సర్జరీ ఎలా ఉంటుందో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీకి వెళ్ళారు. ఆ సర్జరీలో కూడా ఏంటంటే కొన్ని కాంప్లికేటెడ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈమెకి మేము మైనర్ అనుకున్నాము, అక్కడ సర్జరీకి వెళ్ళగానే అక్కడ తెలిసింది ఆ మేజర్ వెయిన్లో వచ్చేసి చాలా క్లాట్స్ ఉన్నాయి. మేజర్ అది చాలా క్రిటికల్ అయింది. ఏంటంటే మాటలు చెప్పలేగానే అది క్రిటికల్ అయింది. సమ్ టైమ్స్ ఒక ప్లేస్లో మాత్రం చాలా హెవీగా అయిపోయింది క్లాట్ అనేది. దానికోసం సార్ మళ్ళీ ట్రై చేసి ఒక అడ్వాన్స్ డివైస్ తోటి మంచి ట్రీట్మెంట్ చేసి దాన్ని బ్రేకప్ చేసి ఆ పేషెంట్కి ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా సర్జరీ, అంటే తను ఆల్రెడీ డెలివరీ 2 months అవుతుంది. సో మేము భయపడేది ఏంటంటే అతనికి ఏమో క్లాటింగ్ అవుతుంది, సివియర్గా అవుతుందని వేరే హాస్పిటల్ ఆపరేట్ చెప్పారు. అదే భయం మాకుండే, కానీ ఆ ప్రాబ్లం లేకుండా సార్ చాలా బాగా క్లియర్ చేసి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ డెలివరీ కూడా తను ఐసీలో చాలా బాగా చూసుకున్నారు, అంత స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకున్నారండి. సో ఫైనల్గా ఇప్పుడు తను క్యూర్ అయింది, చాలా బాగుంది, హ్యాపీగా డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.